అమ్మా, మీ కష్టాలన్నీ తీరాలంటే ఎంత కావాల్సి వస్తుంది? అవన్నీ ఇప్పుడు ఎందుకులే బాబు. పర్లేదమ్మా, చెప్పండి. 25,000 అసలు, 35,000 వడ్డీ. కష్టపడి ఇంత సంపాదించాను. మీరు ముగ్గురున్నారు, ధైర్యవంతులు, మంచి మనసున్నోళ్ళు. డబ్బు శాశ్వతం కాదు. ఇవాళ నా దగ్గర ఉంటుంది, రేపు మీదవుతుంది. మనిషి అనుకుంటే ఏదైనా సాధిస్తాడు. నమ్మకం, కష్టం ముఖ్యం. ముక్కు మొహం తెలియని నాకే మీ ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు. మీ మంచి మనసుకి ఎప్పుడూ మంచే జరుగుతుంది. ఇదంతా మీకు ఇవ్వడానికి చూపించట్లేదు. నేనే ఇంత సంపాదించానంటే మీరు ఇంతకన్నా ఎక్కువ సంపాదించగలరు అని చెప్పడానికి మాత్రమే చూపిస్తున్నాను. తప్పనిపిస్తే క్షమించండి. క్షమాపణలయ్యి ఎందుకులే బాబు. నువ్వు కట్టపడి సంపాదించిన డబ్బని అర్థమవుతుంది. అయ్యో అపసకును, మళ్ళీ వెళ్ళి తానసేపో. బాబు, ఇవన్నీ లోపలెట్టి నువ్వు కూడా తానసి. ఎందుకమ్మా? బల్లి మీద పడితే తానం చెయ్యాలి బాబు, అది శాస్త్రం. కదలవే. సరే. ఆ, నేను మీ నాన్న ఆకుమడికి తడెట్టడాకెళ్తున్నావు. సరే సరే, తొందరగా రండి. నాన్నని ఆకుమడికి మాత్రమే తడెట్టమను. నోరు ముయ్యవే. రాను రాను నీ నోటికి అద్దుపద్దు లేకుండా పోతుంది. ఇల్లు జాగ్రత్త, జాగ్రత్త. అర్థమైందిలే, నొక్కి చెప్పాల్సిన అవసరం లేదు. నా గురించి తెలీదా నీకు? ఆ తెలుసు తెలుసు, అయినా చెప్పటం నా వంతు. వస్తాను. ఆ బల్లి పడుద్దని ముందే తెలుసుంటే ఏ నీళ్ళెట్టేదాన్ని. పాపం మీకు సన్నీళ్ళ తానం అలవాటుందో లేదో. ఎందుకు లేదు? వెళ్ళిన ప్రతి చోట వేడి నీళ్ళు ఉంటాయంటే. నది, చెరువు, నుయ్యి ఏది దొరికితే దాంట్లో దూకేయడమే. ఇవన్నీ నమ్ముతారా మీరు? అదే బల్లి గిల్లి ఇవన్నీ శాస్త్రాల్లో సత్యాలు ఎత్తకూడదు. పెద్దవాళ్ళు ఏం చెప్పినా దాని వెనకాల ఒక మంచి ఉద్దేశం ఉంటుంది. నేను దాన్ని నమ్ముతాను. అది కాక అమ్మంత గట్టిగా చెప్పాక తప్పదు కదా. చూడ్డానికి మొరటే గాని మనిషి మంచోరే. నువ్వు కూడా మాటలు కట్టుకుంటాయి గాని చూడ్డానికి లక్ష్మీదేవి అంత కళ ఉంటది. చాలండి అబద్ధాలు. లక్ష్మంటే నిండా నగలు దిగేసుకుని ఉండాలి, నలబోసి మెడేసుకుని కాదు. నగలేస్తేనే లక్ష్మీదేవి అయితే నా దగ్గర ఉన్నాయి కదా, అవి వేసేస్తే సరే. అయ్యో వద్దమ్మా. ఓసారి వేసుకుని చూద్దారనుంది, వేసుకుని చూసేదా? ఏమైంది? మొన్న ముళ్ళు గుచ్చుకుంది, అది నొప్పేస్తుంది. ఎక్కడా? ఏం చేస్తున్నావు నువ్వు? ఓ మొగాడు ముందు ఇలా చేయడానికి నీకు సిగ్గనిపించట్లేదా? నేనేం చేశాను? చెయ్యాల్సిందంతా చేసి ఏం చేశానని అడుగుతున్నావా? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నీ చూపే సరిగ్గా లేదు. నన్ను వంక దృష్టితో చూస్తున్నావు. ఈడొచ్చిన అమ్మాయి ఇలా చేస్తే లంచ్ అంటారా? ఇప్పుడు నేను లంచన్ అంటారు అంతేగా? కాలికి దెబ్బ తగిలింది, అది తుడుచుకుందామని బట్ట పైకెత్తాను అంతేకాని నా తొడలు చూపెట్టి మిమ్మల్ని లొంగ తీసుకుందామని కాదు.
నగలు అడిగాను కదా, అందుకే లోకవైపోయాను మీకు. నాకింకా పెండ్లి కాలేదన్నమాట నిజం, కానీ వాడిపోతున్న వయసును వాడుకోవాలని నాకెప్పుడూ అనిపించనూ లేదు, నేను ప్రయత్నించనూ లేదు. మల్లిక, ఆ నా మాటలు నిన్ను బాధ పెట్టుంటే క్షమించు. పర్లేదులేండి, ఆ గొడవ వల్ల మీరు చాలా మంచోళ్ళని తెలిసింది. ఎట్టం లేని వాళ్ళతో కట్టమేలేండి, వదిలేయండి. ఏంటది? ఏం లేదు. ఆ, అమ్మ నన్ను ఇంకా రాలేదా? వచ్చే ఏలైంది. ఏయ్, పొద్దుగూగాక వైకుంఠపాలు ఆడితే ఇంటికి దరిద్రమే. తీసేయ్. తీసేస్తే ఉన్న దరిద్రం పోద్దా ఏంటి? నువ్వు మోరవే. చాలు చాలు, పోయి పంచుడు. బాబు, అమ్మా, భోజనానికి అత్తిసరి చేత్తనానయ్యా, నువ్వు తింటావు కదా? తింటానమ్మా. కంగారు పడకయ్యా, బానే ఉంటది. తెలుసమ్మా. సరే. అమ్మా, బాబు, అమ్మా, మొదట మీరేం పెడితే తింటానని చెప్పి ఇప్పుడు వేరేది అడుగుతున్నాను, తప్పుగా అనుకోకండి. నాకు మీ చేత్తో నాటుకోడి కూర తినాలనిపిస్తుంది, చేసి పెడతారా? ఏంటి బాబు, కోడి కూర? కోడి కనబడగానే కూర గుర్తొచ్చే సప్పును అడిగితే టప్పున అయిపోడాకి. ఇదేం హోటల్ కాదు బాబు, మా ఇల్లు. అవదు బాబు. అయ్యో, అది కాదండి, భయపడకండి. మసాలాకి ఎంత అవుతుందో చెప్పండి, నేను ఇస్తాను. ఎంత అవుతుంది? ఓ 20 అనుకో. 20 ఏంటండి? ఈ ఈ 200 తీసుకోండి. 200? కూరకేం కావాలో మొత్తం కొనుక్కొని రండి. ఆ తర్వాత మీకు కావాల్సింది కూడా తెచ్చుకోండి. ఏమయ్యో, ఇచ్చేయ్, ఆ డబ్బులు తిరిగిచ్చేయ్. ఎందుకు బాబు డబ్బులిచ్చి మమ్మల్ని సలుకని చేస్తావు? అయ్యో, తప్పుగా అనుకోకండి, నాకు తినాలనిపిస్తుంది, అందుకనే ఇచ్చాను. పోనీవే, ఏదో బెంపడుతున్నాడు, చేసి పెట్టు. చేత్తదిలే బాబు. ఇదిగో, ఏం కావాలో చెప్పు. నా మాట నువ్వెప్పుడు విన్నావు గనక. సరే, అల్లం ఎల్లుల్లిపాయలు ఉన్నాయి, మసాలా దినుసులు ఉల్లిపాయలు పట్రా. సరే, నువ్వు కోడి కోసి దూసే పని మీద ఉండు, నేను ఇల్లు వచ్చేస్తాను. ఏ మళ్ళీ రావే. ఏమండి ఆ? ఏమండి? ఏంటి బాబు, నీకు పెసలుగా కావాలా? వద్దండి, ఆ. కడుపంతా గందరగోళంగా ఉంది, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు, మీరేమైనా చెప్తారా? వెనక పక్క బోధుంది, బోధిగట్టుకెళ్ళు. చూసి పురుగు పుట్ర ఉంటాయి, లాంతరట్టుకెళ్ళు. అలాగే. పెగులు. 20 అడిగితే 200 ఇచ్చాడు. 200 అడిగితే ఇచ్చేవాడేమో. తాడిస్తాడు. కాట్ల కొద్ది డబ్బు, కాసుల కొద్ది నగలు ఎందుకే మొహం అదోలా పెట్టుకున్నావు? వైకుంఠపాళ్ళు ఆడొద్దన్నానని కోపమా? నేను అలాంటి చిన్న చిన్న విషయాల్ని పట్టించుకోను. ఈ మాటలకేం తక్కువ లేదు. నూరడం అయిందా? ఏయ్, బా మెత్తగా నూరే మాకే. అమ్మా, నువ్వెప్పుడైనా 20 రూపాయలు అయ్యే కాడ 200 ఇచ్చావా? అలాగివ్వటానికి నేనేమైనా పిచ్చిదాన్నేంటే? కదా, మరాడు 200 ఎందుకు ఇచ్చాడు? నాకెందుకు అది కట్టపడి సంపాదించిన సొమ్ము కాదనిపిస్తుంది. కట్టపడి కూడబెట్టానని చెప్పాడు కదే. కూడబెట్టిన సొమ్ము ఎవడన్నా ఇలా తేలిగ్గా తగలేస్తాడా? ఎవరిదో డబ్బు ఈడెగరేస్తున్నాడు. అది కట్టపడ్డ సొమ్ము కాదు, కొట్టుకొచ్చిన సొమ్ము. వినపడుద్దే. ఇంట్లో లేడు, అవతలకెళ్ళాడు. అతను ఎలా సంపాదిస్తే మనకెందుకే? మనకెందుకని సూత్తా కూసుంటే ఎదుగు బొదుగు లేకుండా ఎక్కడున్నాళ్ళో అక్కడే ఉంటాం. మరి ఆడి దగ్గరున్న డబ్బు బంగారం మనయ్య అయితే అతని డబ్బు మనదెలా అవుద్ది? ఆడుంటే ఆడిది, ఆడే లేకపోతే ప్రసాదం మనందరికీ సేరాలన్నది విధని ఆడి చెప్పాడు.
ఆడి డబ్బు మనందరికీ సేరాలన్నది విధని నేను చెప్తున్నాను. కూరకి కోణ్ణి నువ్వు కొయ్యి, కూర తిన్నోణ్ణి. నీకేదో దయ్యం పట్టింది. అవునట్టింది, ఆశని దెయ్యం అట్టింది. నీకేంటి, ఏదెప్పుడు జరగాలో అప్పుడు జరిగింది. నా బాధ పట్టించుకునేవాడు లేడు, ఉప్పు కారం తిన్న ఒంటికి ఏం కావాలో అది లేదు. ఇంకా పచ్చిగా చెప్తే వినటానికి నీకు అనడానికి నాకు ఇద్దరికి బాగోదు. మన కట్టాలన్నీ తీరడానికి ఒకటే దారుంది, ఆ దాన్ని సంపడం. ఏ వద్దే. ఇంత చెప్పాక కూడా నీ బుర్రకి ఎక్కకపోతే నీట్. ఈరన్నకి నా మీద కన్నుంది. మీరు చేసిన అప్పులు తీర్చడానికి నేనెళ్ళి ఆడుతూ పడుకుంటాను. అయితే అతన్ని చంపేద్దామంటావా? పొద్దున్న పొడుబొక్కులడు చెప్పింది విన్నావు కదా. ఆ దేవి మీకు వరమివ్వబోతోందయ్యా. మీ చేతికి రాబోయే ఆ మట్టి అట్టి మీకు చేయూత కాబోయే మహామట్టి. అదే కాదు, నా ఎడం భుజం మీద ఆడి కుడి చేతి మీద బల్లడింది. నువ్వే అనేదానివి కదా, బల్లి ఎడం భుజం మీద అడితే ధనలాభం, కుడి చేతి మీద అడితే మరణమని. ఆడి సావు మన చేతుల్లోనే ఉంది. అదే అదే విధి. మళ్ళీ నాకేదో భయంగా ఉందమ్మా. ఏ ఏమయ్యా, ధనియాల 100 గ్రాములు తెచ్చాను. ఇదేమంటుందో తెలుసా? కొత్తిమీర ఒక కట్ట, కరివేపాకు ఒక కట్ట తెచ్చాను. నేనోటంటుంటే నువ్వోటి చెప్తావేంటి? లవంగాలు, దాల్చిన చెక్క, గసగసాలు కూడా తెచ్చాను. ఈ దాగురాన్ని చంపేద్దామంటుంది.